ఏం పర్లేదు మనోడే. సెల్ ఆఫ్ பண்ணி యా సెల్ ఆఫ్ చేసి ఉంది. இது என்னன்னா நம்ம பவன் கல்யாண் என்டிஆர் எல்லாம் அடிகார். நான் நோ சொன்னேன். எதுக்குன்னா நீ தான் இதுக்கு ஹீரோ. நீ இமேஜுக்கு தக்க கதை தான் இதுல இருக்குது. థ్యాంక్ యూ వెరీ మచ్. என்னன்னா கண்ணுல இருந்து ஒரு ஜூம் பேக் வந்தா ஃபர்ஸ்ட் ஷாட் ஹீரோ வந்து செப்பு குட்டுவாரு மாதிரி. பாவம் அவ இன்ட்ரோடக்ஷன் என்னன்னா ஒரு பாத்திக்க ரயில்ல கால்ல தட 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 அதுதான் ஹீரோ இன்ட்ரோடக்ஷன். அவ வந்து எப்பவுமே சைக்கிள் மேல வருவாரு வருவாரு வருவாரு. ఏంటి బాబు సైకిల్ మీద? ஓ இமேஜ் தானே. அப்போ ஒரு பெஞ்ச கார்ல வருவார், செப்பு கூட்டுவார். வீட்டுல வந்து பார்த்தா அம்மா அம்மாக்கு வந்து ஹார்ட்ல இந்த மாதிரி ஒரு ஹோல். நீ வீட்டுக்கு போய் அழுதுட்டே இருக்காரு. அம்மா இந்த மாதிரி ஆச்சா அம்மா இப்போ என்ன பண்ணணும் அம்மா அरे அழுதுட்டே இருக்காரு. இப்போ வந்து ஹீரோயின் வந்து ஒரு கோட்டீஸ்வரடி கூతురు. அவ வந்து త్రిషా ఓకేవా? త్రిషతో ఆల్రెడీ ఓ సినిమా చేశాను. ఇలియానా? ఇలియానా కూడా మొన్నే ఒక సినిమా அவங்க అయిపోయింది. கூட பண்ணிட்டீங்களா? ఎవరు? தீபிகா படுகோனே என்ன செலக்ஷன் தலைவா. அந்த மாதிரி பொண்ணுக்கு ஒரு கோவில்ல பார்த்தா அந்த மாதிரி பொண்ணு இருக்குமா? அந்த மாதிரி இருக்கும் சார். அது வந்து அம்மா கிட்ட அவளும் போடு ஏறுస్తున్నప్పుడు హీరోయిన్ வந்து ஒரு கட்டிங் ஒரு கட்டிங் ஒரு கட்டு ஒரு கட்டிங் ஒரு கட்டு ஒரு கட்டிங் லுக் 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 கட்டு பண்ண ஒரு சாங் தலைவா. இத்தேன்மார் மாதிரி ஒரு குத்தாங்குடி எனாங்கே ஒண்ணும் போடிங்க இந்த மாதிரி ஒரு சாங். బ్యాంకాక్ సింగపూర్ பார்த்தா? సింగపూర్ ఆల్రెడీ చేశాను. ఆస్ట్రేలియా కూడా ఓల్డ్ అయిపోలా. వెన్నిస్ ఎలా ఉంటుంది? సూపరయ్యా. వెన్నిస్ல வந்து ஒரு சரணம் அங்கேந்து ராமோஜி யூனிవర్சிட்டில பல்லவி. అక్కడేంటి? அதுல ஆஸ்திரேலியா செட் போடலாமே. ఆస్ట్రేలియా సెట్ ఇక్కడ. அதுக்கப்புறம் ஹைதராபாத்ல ஒரு சமுத்திரம் செட் போட்டு దీపికా పడుకునే చెయ్యి పట్టి என்னடி నువ్వెవర్ ఫ్రెండ్ అన్నావు? ఎస్ సూర్య ఎల్లం నా రూమ్మేట్స్ అనే. సముద్ర సెట్. గురూజీ గురూజీ డోర్ తీయండి. నిద్రపోతున్నాడా? అభిషేక్ షేక్ ఆడిత్తా ఎరా కాలింగ్ మేళంగా కాల్ చేస్తున్నావా? బాగా ఖాళీ అయినా ఈ ఇన్సూరెన్స్ పాలసీలు అమ్మడం నా వల్ల కాదు గురూజీ. కాదు అనుకునుంటే ఈ అభిషేక్ ఎంత వాడయ్యేవాడు కాదురా. పాలసీలు తీసుకోమంటే పచ్చి బూతులు తిరుతున్నారు గురూజీ. చూడు ఇన్సూరెన్స్ అంటేనే చావు కౌరుని చల్లగా చెప్పడం లాంటిదిరా. బ్యాడ్ న్యూస్ని బర్త్డే గిఫ్ట్లా ప్యాక్ చేసి ప్రజెంట్ చేయాలి. అదొక ఆర్ట్. చూడు వీళ్ళంతా నా కస్టమర్సే. ఆ రెడ్ కలర్లో ఉన్నది మోహన్, ఎల్లో కలర్ వేసారు చూడు ఆడ అప్పారావు, బ్లూ కలర్ వేయించుకున్నది బాబ్జీ. వీళ్ళంతా ఒకప్పుడు నా కస్టమర్సే. ఇప్పుడు చూడు ఎంత ప్రశాంతమైన జీవితం గడుపుతున్నారు, హ్యాపీగా ఉన్నారు. ప్రాబ్లం వస్తే మాకు అందుబాటులో ఉంటావా అని అడిగారు. ఉంటానని ప్రామిస్ చేశాను. అందుకే బాత్రూమ్ లేకపోయినా రూమ్ ఎక్కడ రెంట తీసుకున్నాను. దట్ ఈజ్ మై ట్రాక్ రికార్డ్. నీకు కొంచెం ప్రిపరేషన్ అవసరం మై బాయ్. నీ ట్రాక్ కూడా సెట్ అయిపోద్ది. ప్రిపరేషన్ అంటే ఏంటి గురూజీ? చెప్తా. డైలీ మార్నింగ్ నువ్వు ఫీల్డ్కి వెళ్లే ముందు ఈ నేళ్ల బ్యాచ్ ఒకసారి కెలికి తిట్లన్నావు అనుకో, అప్పుడు కస్టమర్స్ తిట్టే తిట్లు నీకు చాక్లెట్ లా ఉంటాయి. ఊరికే తిట్టమంటే ఎవరు తిడతారు గురూజీ? లేడీస్ ని ఏ తడకూడదు అది అడిగితే తిడతానే ఉంటారు. ఏమడుతారు గురూజీ? అభిషేక్ ఎక్స్క్యూజ్ మీ రారా. ఈ ఏరియాలో మీలాగా తెంగరబాటాలు కాకుండా కత్తిలంటే అందమైన అమ్మాయి ఎవరు లేరా? ఏంటి అంటా వింటరా కర్రేదవా? పగలు చూస్తే రాత్రి కళ్ళకి వచ్చేలా ఉన్నా సిగ్గులేదురా? నీకు అందమైన అమ్మాయిలు కావాలరా? అంటే నేనేనా నీ డ్రీమ్ బాయ్? నువ్వు డ్రీమ్ బాయ్ ఏంట్రా? రూమ్ బాయ్ లా ఉన్నావు. మరి ఈడెలా ఉన్నాడు? అరిగిపోయిన అయిపోయి పారేసిన ఎంగిలి పీకలు తగ్గ లేకి నా కొడకల్లారా. తెలుసు. ఎంజాయ్ చేయరా. ఏంట్రా ఎంజాయ్? గంజాయి ఆకులతో పప్పు వండుకుంటేనే గుంజు నా కొడక. డబ్బులు ఇచ్చి గాడిద మీద ఊరేగే చెత్తనా ఎలా పోరా? అయితే మరి ఈడేంటి ఒక్కల బండిలో పడుకునే వీడొక చాపాట. ఇప్పుడు ఎలా ఉందిరా నీ ఫీలింగ్? ఏదో తెలియని ధైర్యం గురించి. రోజు నీకు ధైర్యం ఉండాలని మొత్తం వీళ్ళ సరిగమలని ఇందులో రికార్డ్ చేశాను. ఎల్లో పాలసీలను అమ్మాయి చెప్పాను కదా. ఒక ఇన్సూరెన్స్ పాలసీ ఎన్నిసార్లు అడగమని చెప్పాలి నిన్ను? సార్ ఒక పాలసీ. ఫోన్ మాట్లాడుతున్నాను, కళ్ళు కనిపించట్లేదా? నో ప్రాబ్లం. నువ్వు చెప్పరా. ఏమండి మీరు కూడా రండి. చిచి నేరాను. వాడి మొహం కూడా చూడండి. అయ్యో వాళ్ళ పాప బర్త్డే అండి, విష్ చేసి వెళ్ళండి. వాడికి లోన్ తీసుకోవడం తప్ప వాయిదాలు కట్టడం తెలీదు. బ్యాంకులో నేను తలెత్తుకోకుండా చేశాడు.
అక్కడ కస్టమరు ఇక్కడ ఫ్రెండ్ రండి. బా సావిత్రి, నీ మాట తప్ప నా మాట వినవే నువ్వు. నేను విన్ను. ఏమండి నేను ఒక్కదానే వెళ్ళానంటే ఒక రకంగా ఉందండి. ఎలాగో సర్దుకోవాలి. అబ్బా రమ్మంటుంటే. పద నువ్వు పద. అమ్మ నోకియా బాబాయ్, హోమ్ డెలివరీ కూడా ఇచ్చావా? సారీ ఎందుకయ్యా సారీ నువ్వు డబ్బు లేకుండా? ఇదిగో ఏంటిది ఏమైనా చేస్తున్నావా ఏంటి? బాయ్ ఈసారికి ఇలా కానిచ్చు. కన్సెషన్లు క్రెడిట్లు అమ్మ నా నోకియో. భలేవాడివే, మంచోడు అనుకుంటే మంచం అంతా పాటు చేసేట. అమ్మని లోపల ఇంకో కష ఎక్కడ ఉందే? ఏమండి ఆ. ఏదో పనుందన్నారు ఇంకా వెళ్ళలేదా? వెళ్తే ఇక్కడ ఎందుకుంటాను చెప్పు. అరే అవి ఆఫీస్ డబ్బులు. ఆఫీసా తొక్క? ఏమండి దీనికి రిస్ట్ వాచ్ కొనిస్తానని ప్రామిస్ చేశాను, అది ఇప్పుడే గుర్తు చేసింది. స్పాట్ కమిషన్ వాడిచ్చిందే పార్ట్ పేమెంట్. నోకియా మై దేతో. లే. బాబాయ్ రేయ్ నువ్వు తీసుకో, టేక్ ఇట్. ముష్టి 2000 కోసం సూపర్ ఫిగర్ ని చీప్ చేస్తావా? ఫిగర్లా అసలు నీకు బిజినెస్ స్టాండ్ చేశారా? బిజినెస్. రేయ్ ఎవడ్రా నువ్వు? నువ్వు కస్టమర్వే, నేను కస్టమర్ని. సైలెన్స్. అరే ఇక నువ్వు అగు. నా దగ్గర- నీ వెదవ గెటప్స్ కోసం ముష్టి 2000కి కొక్కుటి పడతావా? వాళ్ళ హైట్ కు వచ్చు కదరా 25,000. ఓకే ఇదిగో 30,000, 30,000. చెరో 10 కంపెనీకి 10. ముందా ముష్టి 2000 వీడి మొహాన్ కొట్టు. ఎక్కడ కొట్టాలరా? మొహానా 20,000 ఇస్తా. రే ఛీ! నోకియా మళ్ళీ కొట్టవా? మళ్ళీ కొట్టాలరా? 25,000 ఇస్తా. ఛీ! నోకియా ఇంకొకసారి కొట్టవా? మళ్ళీ కొట్టాలనా? కొడుతుంటే సంబంధం ఉంది కదా. అరే కాసేపు కొట్టరా. అరే ఇన్నాళ్ళు నన్ను హింస పెట్టావు కదరా, నీ సంగతి ఇవాళ తెలుస్తారా? నువ్వు అక్కడ నేను కొడతాను. ముక్కాల పీటంత లేవు నీకు. అమ్మాయి కావాలరా? వెన్నుపోసే కారపోసేది ఇంకెందుకు నోకియా అమ్మాయి? ఏమిట్రా ఇది? నేను లైఫ్లో మొట్టమొదటిసారి తెలుగు డిక్షనరీ చూసి ఇంగ్లీష్లో రాసిన లవ్ లెటర్. ఓహో. ఐ ఫాల్ అండ్ డై ఫర్ యూ అంటే నీకోసం పడిచేస్తాను. యు ఆర్ ఎకో ఆఫ్ మై హార్ట్ బీట్. నువ్వే నా హృదయ స్పందన. వి ఆర్ బోత్ ఇన్ మిల్క్ అండ్ హనీ లివింగ్ టుగెదర్. ఓ దీనికి ఎట్లా అర్థం? నువ్వు నేను పాలు తేనెల్లా కలిసి జీవించాలని. ఓ యు హేట్ మీ అండ్ హిట్ మీ బట్ ఆల్వేస్ ఐ లవ్ యూ. నువ్వు కొట్టినా తిట్టినా నేను నిన్నే ప్రేమిస్తా. నేను నిన్ను చంపేస్తా. పంచైపాను. లేకపోతే ఏమిట్రా ఇది? లవ్ లెటరా? లవ్ లెటర్ అంటే లవ్ అని తెలియచేస్తూ రాసేది. ఈ లెటర్ ఆ భ్రమణ చదివిందనుకో, నిన్ను లవ్ చెయ్యదు సరికదా, నిన్ను హుసేన్ సాగర్ లో తోసేసి తను ఉస్మాన్ సాగర్ లో దూకి చచ్చిపోతుంది. మరి నువ్వు కావాలని తప్పులెత్తడం కాకపోతే ఏంటక్క? ఇంత గొప్ప లవ్ లెటర్ నా లైఫ్ లోనే చూడలేదు. ఒరే సిలిండర్ మూసుకో. ఏంట్రా ఈ రోజుల్లో అమ్మాయిలు ఇంటర్నెట్ ఈమెయిల్స్ అని దూసుకుపోతుంటే నువ్వు ఇంకా లెటర్స్ లోనే ఉన్నావు. ఏదైనా డిఫరెంట్ గా చెయ్యి. కరెంటుగా ఉండాలనే కదా ఇలా రాశాడు. లవ్ లెటర్ అంటే హార్ట్ బీట్, లివర్ ఎన్లార్జ్మెంట్ ఇవన్నీ రాయకూడదు. ఒక అమ్మాయిని డీల్ చేయాలంటే వేరే ఇంకొక అమ్మాయి సలహా తీసుకోవాలి. అందుకే కదా అక్క దగ్గరికి వచ్చాను. మీ అక్క అమ్మాయి కాదు, ఆంటీ. కొండ సారీ బంగారు, నిజం చెప్పాను. కమింగ్ టు ద పాయింట్, నేను చెప్పేది ఏంటంటే ఈ పంతులమ్మని అడగొచ్చు కదా. నేనా? నో వే. అవును నువ్వే కరెక్ట్. పంతులమ్మ హెల్ప్ చేయవా? No. పంతులమ్మ ప్లీజ్ ప్లీజ్ పంతులమ్మ. పంతులమ్మ నీ కాళ్ళు పట్టుకుంటాను ప్లీజ్. పంతులమ్మ హెల్ప్ చేయ. పంతులమ్మ ప్లీజ్. ప్లీజ్ పంతులమ్మ హెల్ప్ చేయ. పంతులమ్మ ప్లీజ్. పంతులమ్మ నువ్వే చేయాలి. పంతులమ్మ ప్లీజ్. పంతులమ్మ నా మాటిని పంతులమ్మ చేసి పెట్టు. ఓకే మార్నింగ్ అంకల్. అంకులా పెంకులా మీరెవరు నా షెడ్ లో మీకేం పని? అమ్మని ఓ జాను చెప్పింది కదరా మందు తీతే మనుషులు మర్చిపోతాడని. అర్జెంటుగా మందు పెట్టారు. వెళ్ళి పట్రా. ఏంట్రా మంత్రాలు? ఏంట్రా దాక్కుంటావా? పొర బయటపో. ఈ ఫిలిప్స్ పడుకుంటే లేవడని నా షెడ్ కబ్జా చేద్దాం అనుకుంటారా? కబ్జా చేద్దాం అనుకుంటారా? అరే నువ్వు ఎప్పుడు లేస్తావా అని చూస్తున్నాం రా. ఎందుకు? నిన్ను లేపేద్దామని. చెప్పరా దేంతో చస్తావు? గండ్ర గొడ్డలతోనా? వేట కొడవళ్ళతోనా? బాంబు బ్లాస్ట్లతోనా? నాటు తుపాకులతోనా? ఏంట్రా ఉప్మా పెసరట్టు కావాలన్నా ఇడ్లీ సాంబార్ కావాలన్నా అన్నట్టు అడుగుతున్నారు. అయినా అంత తప్పు నేనేం చేశాను రా? కిరాతకంగా మా అన్నను పుట్టన పెట్టుకున్నావు కదరా. అన్న ఏ అన్న? పరిటాల గిరన్న. పరిటాల గిరన్న నేను చెప్పారా? మధ్యలో దరు హరి. మధ్యలో దరువు హరే.
నేను అవునరా, నువ్వు ఆ దూలకంటితో చేతులు కలిపి మా అన్నని కిరాతకంగా చంపావు కదరా. ఏ ఇదిగో నాకు సినిమాలు తీసే నీలకంట తెలుసు కానీ మటలు చేసే దూలకంటి తెలియదయ్యా. మట్టర్ అంటే మ్యాటర్ మార్చేస్తావరా? నేనేదో మీటర్లు రిపేర్ చేసుకుంటూ బతికేవాడిని, మ్యాటర్లు మార్చడం తెలియదు. నీకేం తెలియదంటే వదిలేస్తామనుకుంటున్నావా? చెప్పు 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 చెప్పు, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటో చెప్పు. బ్యాక్గ్రౌండా బరియర్ గ్రౌండా? చిన్న గ్రౌండ్ ఉంటే ఈ షెడ్ వేసుకున్నాను, నాకు అంతకంటే ఇంకేం తెలియదురా. మాకు తెలుసా, మీరిద్దరు చర్లపల్లి జైల్లో చమ్మాచక్క ఆడుకుంటూ ప్లాన్ చేశారా? రాజమండ్రి జైల్లో రాళ్ళు కొట్టుకుంటూ ప్లాన్ చేశారా? బాబు మీకు దండం పెడతాను, నాకేం తెలీదు, నేను ఎవరూ లేని అభాగ్యుణ్ణి. కాదురా అభాగ్యుడివి, దేవుని లాంటి మా గిరణ్ నేను పోగొట్టుకున్నా మేము రా అభాగ్యులము. మీరు అభాగ్యులా? అన్నయ్యనే చంపుతావా అన్నయ్య? వామ్మో, ఈ కొట్టుడేదిరా బాబు. మందు రేయ్, ఇప్పుడు చెప్తాను రా మీ పని. గౌతమ్, సుబ్బు, ఏంట్రా నిలబడ్డారేంట్రా? వెళ్ళి పని చూసుకోండి రా, పని చూసుకోపోండి. పోండ్రా. తాగితే మరచిపోగలను, తాగనివ్వదు. మరచిపోతే తాగగలను, మరువనివ్వదు. తుదిరా బతుకింతే.